హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ కింది వాటిలో తోటల పంట కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, చెరకు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో షిఫ్టింగ్ సాగు యొక్క ముఖ్య లక్షణాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, 1, 2 మరియు 3. అంటే మాన్యువల్ లేబర్పై అధిక ఆధారపడము, నెక్స్ట్ సాంకేతికత తక్కువ స్థాయి, నెక్స్ట్ నేల సారాన్ని బట్టి నేలల యొక్క వినియోగము. అయితే ఇవి షిఫ్టింగ్ సాగు యొక్క ముఖ్య లక్షణాలుగా చెప్పవచ్చును. ఏంటి అండి? మాన్యువల్ లేబర్పై అధిక ఆధారపడము, నెక్స్ట్ సాంకేతికత అనేది తక్కువ స్థాయిలో ఉండడము, నెక్స్ట్ నేల సారాన్ని బట్టి నేలల యొక్క వినియోగము. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఇవ్వబడిన ఏ ప్రాంతాల్లో ద్విపంట విధానం అన్నది ఒక సాధారణ పద్ధతి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1, 2 మరియు 3. అంటే ద్విపంట విధానము అంటే ఇక్కడ అధిక వర్షపాతము, మంచి నీటిపారుదల సౌకర్యాలు, సుదీర్ఘ వృద్ధి కాలము, ఒండ్రు నేలలు ఇవ్వడం అయిందండి. అయితే ఆన్సర్ వచ్చేసి ద్విపంట విధానం అనేది ఒక సాధారణ పద్ధతి. అంటే ఇది ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, 1, 2 మరియు 3. అంటే ఇక్కడ ద్విపంట విధానము అంటే అధిక వర్షపాతము మరియు అధిక వర్షపాతం ఉన్నటువంటి ప్రాంతాలలో నెక్స్ట్ మంచి నీటిపారుదల సౌకర్యము, నెక్స్ట్ సుదీర్ఘ వృద్ధి కాలము ఉన్నటువంటి ప్రాంతాలలో ద్విపంట విధానం అనేది ఒక సాధారణ పద్ధతిగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో తేయాకు సాగుకు అనుకూలమైన పరిస్థితులు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1, 2 మరియు 4. అంటే తేయాకు సాగు చేయడానికి అనుకూలమైన పరిస్థితులు ఏంటి అంటే ఆన్సర్ వచ్చేసి వెచ్చని ఉష్ణోగ్రత, అధిక వర్షపాతము, ఏటవాలు భూమి. అయితే తేయాకు సాగుకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏంటి అని అంటే వెచ్చని ఉష్ణోగ్రత, నెక్స్ట్ అధిక వర్షపాతము, ఏటవాలు భూమి అని చెప్పవచ్చును. అయితే ఈ 3 కనుక చూసినట్లయితే తేయాకును సాగు చేయడానికి అనుకూలమైన పరిస్థితులుగా చెప్పవచ్చును. నెక్స్ట్, భారతదేశంలో పంటల తక్కువ దిగుబడికి ప్రధాన కారణము ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 1, 2 మరియు 4. అంటే 1, 2, 4 అనేవి పంటల తక్కువ దిగుబడి రావడానికి గల కారణాలుగా చెప్పవచ్చును. అంటే నేల తక్కువ అనుగుణ్యత కలిగి ఉండడము, వ్యవసాయం యొక్క సాంప్రదాయ పద్ధతులు, నెక్స్ట్ వ్యవసాయ యాంత్రీకరణ తక్కువ స్థాయి. అయితే నేల తక్కువ అనుగుణ్యతను కలిగి ఉండడం అండి, నెక్స్ట్ వ్యవసాయం యొక్క సాంప్రదాయ పద్ధతులు, నెక్స్ట్ వ్యవసాయ యాంత్రీకరణ అనేది తక్కువ స్థాయిలో ఉండడం వలన పంటల యొక్క తక్కువ దిగుబడి, అంటే పంటలు పండించినప్పుడు అది దానికి తక్కువ దిగుబడి రావడానికి కారణాలుగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఇవ్వబడిన పంటలను వాటికి అవసరమైన మట్టితో మరియు తదనుగుణంగా సరిపోల్చండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. అంటే ఇక్కడ ఆప్షన్ ఏ వచ్చేసి ఇక్కడ టీ కనుక చూసినట్లయితే ఒండ్రు మట్టితో కొండవాలు, నెక్స్ట్ బి మినుములు, తక్కువ సారవంతమైన మరియు ఇసుక నేలలో మినుములు కనుక చూసినట్లయితే తక్కువ సారవంతమైనప్పటికీ నెక్స్ట్ ఇసుక నేలలో మినుములు పండించవచ్చండి. అయితే నెక్స్ట్ టీ పంటలు కనుక చూసినట్లయితే ఒండ్రు మట్టితో కొండవాలు ప్రాంతాల్లో టీని పండించవచ్చు. అంటే వీటికి అవసరమైన నేలలుగా చెప్పవచ్చును. ఏంటి అండి? టీకి కనుక చూసినట్లయితే ఒండ్రు మట్టి, కొండవాలు, నెక్స్ట్ మినుములు తక్కువ సారవంతమైన మరియు ఇసుక నేలలో పండించవచ్చండి. నెక్స్ట్ వరి కనుక చూసినట్లయితే బాగా ఎండిపోయిన లోమి నేల. నెక్స్ట్ కాఫీ కనుక చూసినట్లయితే ఇది అయితే ఇక్కడ సి వచ్చేసి 1 అండి, బంకమట్టి ఉపనేలతో కూడిన ఒండ్రు నేల. వరి
అంటే వరి కనుక చూసినట్లయితే బంకమట్టి ఉపనేలతో కూడినటువంటి ఒండ్రు నేలలు అవసరమైన నేలగా అంటే దీనికి అనుకూలంగా ఉంటుందండి. నెక్స్ట్ కాఫీ కనుక చూసినట్లయితే ఇది బాగా ఎండిపోయిన లోమి నేల. ఏంటిదండి? కాఫీ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో వార్షిక వర్షపాతం 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ మరియు ఏటవాలు కొండలున్న ప్రాంతంలో ఏ పంట అనువైనది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, టీ. అంటే టీని పండించడానికి గల అనువైన పంట ఏంటి అని అంటే వార్షిక వర్షపాతం 200 సెంటీమీటర్లు ఉండాలండి, కంటే ఎక్కువ ఉండాలండి. అయితే ఏటవాలు కొండలు ఉన్నటువంటి ప్రాంతాలలో టీ పంట అనేది అనువుగా ఉంటుంది. నెక్స్ట్, మోనోకల్చర్ అనేది క్రింది వాటిలో దేని యొక్క ప్రత్యేక లక్షణం? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, వాణిజ్య ధాన్యము వ్యవసాయము. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే మోనోకల్చర్ అనేది వాణిజ్య ధాన్య వ్యవసాయం యొక్క ప్రధాన లక్షణం. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఎక్కువగా జీవనాధార వ్యవసాయంలో భాగంగా ఈ కింద పండించే పంట ఏది? అంటే జీవనాధార వ్యవసాయంలో కనుక చూసినట్లయితే భాగంగా పండించేటటువంటి పంట ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, తృణధాన్యాలు మరియు వరి. అయితే తృణధాన్యాలు వరి అనేవి జీవనాధార వ్యవసాయంలో ఒక భాగం అండి. అయితే ఒక భాగంగా పండించేటటువంటి పంటలు అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. తృణధాన్యాలు మరియు వరి అనేవి జీవనాధార వ్యవసాయంలో భాగంగా పండించేటటువంటి పంటలు. నెక్స్ట్, ఈ క్రింది ఏ దేశంలో వరి నర్సరీలో డపోక్ పద్ధతి అభివృద్ధి చేయబడింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఫిలిప్పీన్స్. అంటే వరి నర్సరీలో డపోక్ పద్ధతి అభివృద్ధి చేయబడింది ఏంటి అని అంటే ఫిలిప్పీన్స్ దేశంలో కనుక చూసినట్లయితే ఏ దేశంలో అండి? ఫిలిప్పీన్స్ దేశంలో వరి నర్సరీలో డపోక్ పద్ధతిని అభివృద్ధి చేయడము జరిగింది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఎర్ర తెగులు అనే వ్యాధి ఏ పంటకు పీడిస్తుంది? అంటే ఎర్ర తెగులు కనుక చూసినట్లయితే ఇది ఏ ఏ పంటను పీడిస్తుంది అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, చెరుకు. అంటే చెరుకు పంటలో కనుక చూసినట్లయితే ఎర్ర తెగులు అనే వ్యాధి పీడించడం జరుగుతుందండి. అయితే ఎర్ర తెగులు అనే వ్యాధి చెరుకు పంటను పీడించడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైన జతలను పరిశీలించండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఏ వచ్చేసి సెకండ్ వన్, బియ్యము 15 degrees నుంచి 25 degrees. నెక్స్ట్, టీ 30 degrees నుంచి 40 degrees సెల్సియస్. నెక్స్ట్, సి పత్తి ఇది 25 degrees అండి. నెక్స్ట్, కాఫీ ఇది థర్డ్ వన్ 15 to 25 degrees వరకు ఉంటుందండి. అయితే వీటిని సరైనవిగా చెప్పవచ్చును. కొండ ప్రాంతంలో నేల సంరక్షణకు సంబంధించి క్రింది పద్ధతుల్లో ఏది అనుకూలంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1 మరియు 3. అయితే ఇక్కడ కొండ ప్రాంతాల్లో కనుక చూసినట్లయితే నేల సంరక్షణకు సంబంధించినటువంటి పద్ధతులు ఏంటి అనుకూలంగా ఉంటాయంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మరియు 3 అండి, టెర్రేసింగ్ మరియు కాంటౌర్ బండింగ్. నెక్స్ట్, కాంటూరు దున్నడం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో జీవనాధార వ్యవసాయానికి ఉదాహరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, షిఫ్టింగ్ సాగు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే జీవనాధార వ్యవసాయానికి ఉదాహరణ ఏంటి అని అంటే షిఫ్టింగ్ సాగు. నెక్స్ట్ క్వశ్చన్, ట్యాంక్ నీటిపారుదల ప్రధానంగా ద్వీపకల్ప భారతదేశంలో అమలు చేయబడుతుంది. అయితే దీని గల కారణాన్ని క్రింది వాటిలో గుర్తించండి. ఇక్కడ ఏంటిదండి, ట్యాంక్ నీటిపారుదల కనుక చూసినట్లయితే ద్వీపకల్ప భారతదేశంలో అమలు చేయబడిందండి. అయితే దీని కారణం ఏంటంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, 1 మరియు 2. అంటే ఇక్కడ తరంగాల ఉపశమనం మరియు గట్టి రాళ్ళు కాలువలు మరియు బావులు త్రవ్వడం కష్టతరం చేస్తాయి. నెక్స్ట్, నదుల వర్షాధారం. అయితే దీనికి గల కారణాలుగా చెప్పవచ్చు. అంటే ఈ ట్యాంక్ నీటిపారుదల ప్రధానంగా ద్వీపకల్ప భారతదేశంలో అమలు చేయడానికి గల కారణం ఏంటి అంటే తరంగాల ఉపశమనం మరియు గట్టి రాళ్ళు కాలువలు మరియు బావులు త్రవ్వడం కష్టతరం చేస్తాయి. నెక్స్ట్, నదుల వర్షాధారం అనేది దీనికి కారణంగా చెప్పవచ్చును.
నెక్స్ట్ ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి 1 మరియు 2. గ్రామీణ అటవీ శాఖ కమ్యూనిటీ భూమిలో మరియు ప్రైవేటు యాజమాన్యంలోని భూమిలో చెట్లను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ ఫామ్ ఫారెస్ట్రీ కుటుంబ అవసరాలను తీర్చడానికి వారి స్వంత వ్యవసాయ భూమిలో చెట్లను నాటడానికి వ్యక్తిగత రైతులను ప్రోత్సహిస్తుంది. ఇవి సరైనవిగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో సాగు భూమిలో తలసరి అనుగుణ్యత తగ్గడానికి ఈ క్రింది వాటిలో ఏది బాధ్యత వహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి 2 మరియు 3. అంటే ఇక్కడ భారతదేశంలో కనుక చూసినట్లయితే సాగు భూమిలో తలసరి అనుగుణ్యత తగ్గడానికి ఏది బాధ్యత వహిస్తుందంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి 2 మరియు 3. ఇంకేంటి? జనాభా పెరుగుదల వేగవంతమైన రేటు, నెక్స్ట్ భూమిని వారసులకు సమానంగా పంచే పద్ధతి. ఇవి 2 భారతదేశంలోని సాగు భూమిలో తలసరి అనుగుణ్యత తగ్గడానికి బాధ్యత వహించేటటువంటి కారణాలుగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో పత్తి ఉత్పత్తికి అనువైన నేల ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి నల్ల రేగడి. అంటే పత్తి ఉత్పత్తి కనుక చూసినట్లయితే అనువైన నేల ఏంటి అంటే నల్ల రేగడి నేలలు అండి. అయితే నల్ల రేగడి నేలలు పత్తి ఉత్పత్తికి అనుకూలంగా ఉంటాయి. నెక్స్ట్ భారతదేశంలో సోయాబీన్ ఉత్పత్తిలో సగానికి పైగా ఈ క్రింది ఏ రాష్ట్రము వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి మధ్యప్రదేశ్. అయితే మన భారతదేశంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనుక చూసినట్లయితే సోయాబీన్ ఉత్పత్తిలో సగానికి పైగా మన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో లభించడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఆపరేషన్ వరద అనే పదం దేనిని సూచిస్తుంది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే ఆపరేషన్ వరద అనే పదం దేనిని సూచిస్తుందంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి పాల ఉత్పత్తి. ఏంటిదండి? అది పాల ఉత్పత్తిని ఈ ఆపరేషన్ వరద అనేది దీనికి సంబంధించినటువంటిదిగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో జూమ్ అనేది దేనితో సంబంధము కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి సాగు రకము. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. అయితే జూమ్ అనేది సాగుకు సంబంధించినటువంటిగా అంటే సాగు చేయడంలో సాగు రకానికి సంబంధించినటువంటిదిగా చెప్పవచ్చును. ఈ క్రింది వాటిలో పసుపు విప్లవం దీనికి ఉత్పత్తి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి నూనె గింజలు. అయితే పసుపు విప్లవం అనేది దీని ఉత్పత్తికి సంబంధించింది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి నూనె గింజల ఉత్పత్తికి సంబంధించినటువంటిదిగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో హరిత విప్లవం ఏ పంటలతో ముడిపడి ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి గోధుమ. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే హరిత విప్లవము అనేది గోధుమ పంటతో ముడిపడి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో నీటిపారుదల యొక్క ప్రధాన వనరుల్లో ఏది సరైనది? ఆన్సర్ ఆప్షన్ సి అండి బావులు మరియు గొట్టపు బావులు. నీటిపారుదల యొక్క ప్రధాన వనరుల్లో సరైన ఏంటి అని అంటే బావులు మరియు గొట్టపు బావులు సరైనవిగా చెప్పవచ్చు. నెక్స్ట్ భారతదేశంలో హెక్టారుకు అత్యధిక ఎరువుల వినియోగం ఉన్న రాష్ట్రము ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి పంజాబ్. అంటే మన భారతదేశంలో చూసినట్లయితే ఒక హెక్టార్కు అత్యధిక ఎరువుల వినియోగం ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అంటే పంజాబ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏది ఆహార పంట కాదు? ఆన్సర్ ఆప్షన్ బి అండి తేయాకు. నెక్స్ట్, ఉత్తర భారతదేశంతో పోలిస్తే దక్షిణ భారతదేశంలో చక్కెర ఉత్పత్తి వేగంగా పెరగడానికి ఈ క్రింది అంశాల్లో ఏది కారణం? ఆన్సర్ ఆప్షన్ డి అండి 1, 2 మరియు 4. అయితే చెరకు ఎకరానికి ఎక్కువ, నెక్స్ట్ చెరుకులో అధిక సుక్రోజ్ కంటెంట్, నెక్స్ట్ ఎక్కువ అణచివేత కాలం. ఇవి చక్కెర ఉత్పత్తి వేగంగా పెరగడానికి అంటే ఉత్తర భారతదేశంతో పోలిస్తే దక్షిణ భారతదేశంలో చక్కెర ఉత్పత్తి పెరగడానికి ఈ అంశాలు కారణంగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో షిఫ్టింగ్ సాగుకు ఉదాహరణలు కానివేవి? ఆన్సర్
ఆప్షన్ బి అండి. 3 మరియు 4 అంటే పొందు, ఫజెండా ఏంటి ఏంటి అండి? పొందు, ఫజెండా అనేవి షిఫ్టింగ్ సాగుకు ఉదాహరణలుగా కావని చెప్పవచ్చును. నెక్స్ట్ ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి మరియు దిగువ ఇచ్చిన కోడ్లను ఉపయోగించడం ద్వారా సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఏ మరియు ఆర్ రెండు నిజము, కానీ ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ కాదు. అంటే ఇక్కడ అస్సాం భారతదేశంలో అతిపెద్ద టీ ఉత్పత్తిదారు. నెక్స్ట్ అస్సాంలో చౌకైన గిరిజన కార్మికులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నారు. అయితే ఏ మరియు ఆర్ రెండు నిజం, కానీ ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ కాదు. అంటే అస్సాం అనేది భారతదేశంలో అతిపెద్ద టీ ఉత్పత్తిదారు అండి, కానీ అస్సాంలో చౌకైన గిరిజన కార్మికులు సమృద్ధిగా అందుబాటులో ఉండడం అనేది సరైనది కానిదిగా చెప్పవచ్చు. నెక్స్ట్ భారతదేశంలో ఒక రాష్ట్రము ఈ క్రింది లక్షణాలను కలిగి ఉంది. ఆన్సర్ ఆప్షన్ బి అండి, గుజరాత్. మన భారతదేశంలో కనుక చూసినట్లయితే గుజరాత్ రాష్ట్రము ఏ లక్షణాలను కలిగి ఉందనంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. దీని ఉత్తర భాగము శుష్క మరియు పాక్షికంగా ఉంటుంది. దీని కేంద్ర భాగము పత్తిని ఉత్పత్తి చేస్తుంది. ఆహార పంటల కంటే వాణిజ్య పంటలు సాగు ప్రధానమైనది. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి అండి. గుజరాత్ రాష్ట్రం అని అంటే గుజరాత్ రాష్ట్రానికి ఈ లక్షణాలు ఉన్నాయని చెప్పేసి చెప్పడమైంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.